హాయ్ భారతి. వస్తున్నాను. బాబోయ్, భర్త ఇంటికి రాగానే బూట్లు తీయటం అన్నీ ఏం లేదు. కాఫీ తీసుకోండి. ఓకే గుడ్. కూర్చొని తాగండి. పర్వాలేదు, మళ్ళీ బయటకు వెళ్ళాలి. ఇదిగో ఈ నెల జీతం. రావు అండ్ రావు కంపెనీ. ఈ కంపెనీ మనకు సంబంధం ఏంటి? భారతి పిలిచారండి? ఏమిటి, నీకేదో ఇంటర్వ్యూ వచ్చినట్టుంది. మన సుజాత ఏదో మంచి ఉద్యోగం ఉందని చెప్తాను, అప్లై చేశానండి. ఉద్యోగం చేయాల్సిన అవసరం నీకేంటో? నెల నెలా మీరు ఇచ్చే జీతం సరిపోవట్లేదు, పైగా 200 రూపాయలు ఖర్చు ఎక్కువ అవుతుంది. అంటే మా అమ్మ నాన్న వచ్చారనే? చచ్చా, అదేం కాదండి. ఇంట్లో మనుషులు పెరిగేసరికి ఖర్చు కూడా పెరుగుతుంది కదండి. పైగా రజని పెళ్లికి ఎదుగుతోంది కూడాను. నువ్వు ఉద్యోగం చేసి రజనీ పెళ్లి చేయాల్సిన అవసరమే లేదు. నా చెల్లాయి పెళ్లి ఎలా చేయాలో నాకు తెలుసు. చేతనైతే నువ్వు ఖర్చులు తగ్గించు. ఏం ఖర్చు తగ్గించమంటారు? దుబారా ఖర్చులు. నేను ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే మోహం మీద చెప్పేశాను, అంతేకాని నేను చేసే దుబారా ఖర్చులను మాత్రం అనకండి. లేకపోతే ఏంటో ఇచ్చిన డబ్బుతో అడ్జస్ట్ చేసుకుని సంసారం చేయడం చేత కాదు, కానీ పెద్ద ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం అది కాదు. అదేమిటమ్మా నువ్వు తోముతున్నావు, పని మనిషి రాలేదా? వాళ్ళ ఆయన నువ్వు ఉద్యోగం చేయడం ఏంటే మానే అన్నారంట, అందుకని మానే. అలాగా, నేను తోముతా గానీ నువ్వు వెళ్ళి వంటకొని చూసుకో. ముసల వయసులో కొడుకింటికాడ సుఖపడదామని వచ్చావు. తోముతాం. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారికి ఎన్నటువంటి పాలేస్తానా? ఇదిగో, రేపటి నుంచి లీటర్ పాలు చాలు. అదేంటండి అమ్మగారు, అత్తగారు మా అమ్మగారు వచ్చారు, పాలు చాలమంటేనే కదండి అవతల వెంకట సుబ్బయ్య గారు పాలు మానేశాను. ఇలాగ అర్ధంతరంగా పాలు మానేస్తే ఎలాగంటే అమ్మగారి పాలు ఏం చేసుకోనండి. రేపటి నుంచి 1/2 లీటర్ నీళ్లు కలపడం మానే సరిపోతుంది. ఇంట్లో మనుషులు పెరుగుతున్న కొన్ని పాలు తగ్గిస్తున్నావేంటి? ఒక మనిషి సంపాదన మీద 10 మంది ఆధారపడి బతకాలిగా, మరి ఇలాంటి సర్దుబాట్లు తప్పవలేరా? భారతి, నా పరిస్థితి ఎక్కడ? అక్కడే ఎక్కడో ఉంటుంది, చూసుకోండి. అవతల నాకు పని ఉంది. ఏమిటి పొద్దునేం చూస్తున్నాను? సత్యాగ్రహం చేస్తున్నావా, లేకపోతే నేను ఉద్యోగం చేస్తానని సాధిస్తున్నావు? సాధిస్తున్నానా? ప్రతి చిన్న విషయానికి ఇలా పెడద్దాలు తీకండి. అసలు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేమిటి మీరు? నేను దుబారా ఖర్చులు చేస్తున్నానా? ఈ డబుల్ కార్డ్ కొన్నది మీరు, ఆ బీరో కొన్నది మీరు, ఆ సోఫాలు కొన్నది మీరు. ఇలా అవసరానికి మించిన వస్తువులు అప్పు చేసుకుని జీతం చాలకుండా చేసింది మీరు. దానికి తోడు ఇవాళ అత్తయ్య మావయ్య వచ్చారు, వాళ్ళని ఇబ్బంది పెట్టావా? ఈ వయసులో వాళ్ళని సుఖ పెట్టడం కోసం నేను ఉద్యోగం చేస్తానన్నే కానీ నా సరదాల కోసం కాదు. సరే, ఇంటర్వ్యూకి వెళ్దాం. తయారు.